హాయ్ ఫ్రెండ్స్, నేను డాబర్ రెడ్ పేస్ట్ని. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. హాయ్ డాబర్ రెడ్ పేస్ట్, ఐఎమ్ డాబర్ అమ్లా హెయిర్ ఆయిల్. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు మీట్ యూ. ఎలా ఉన్నావు నువ్వు? నేనేం బాగాలేదు. ఎందుకంటే పిల్లలెవరూ నన్ను ఇష్టపడడం లేదు. ఎందుకు ఇష్టపడడం లేదు? ఎందుకంటే నేను కారంగా ఉన్నానంట, అందుకే ఇష్టపడడం లేదు. ఎందుకు అలా అనుకుంటున్నావు? నిన్ను ఇష్టపడడం వల్లే కదా అందరూ నిన్ను కొనుక్కుని మరీ బ్రష్ చేస్తున్నారు. లేదు, నాకంటే ఆ డాబర్ హనీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. అదేమో చాలా తీయగా ఉన్నది, అందుకే అందరూ దాన్ని ఇష్టపడుతున్నారు, పిల్లలందరూ కూడా. నాకు చాలా బాధ వేస్తుంది, తెలుసా నీకు? అవునా? ఎందుకు అలా అనుకుంటున్నావు? ఉండు, ఒకసారి నేను డాబర్ హనీని పిలుస్తాను. అదిగో వచ్చింది చూడు డాబర్ హనీ. అప్పుడే ఖాళీ అయిపోయింది, మొత్తం తినేశారు పిల్లలందరూ. చూడు ఒకసారి. నిజమే, డాబర్ హనీ మొత్తం ఖాళీ అయిపోయింది. అంత ఇష్టంగా తింటున్నారా పిల్లలు? అవును, నేను అదే కదా చెప్తుంది. నేనేమో మంటగా ఉన్నానంట, పిల్లలు ఎవరు నన్ను యూస్ చేయట్లేదు. డాబర్ హనీ చూడు, మొత్తం ఖాళీ అయిపోయింది. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? డాబర్ రెడ్ పేస్ట్ నువ్వు ఉంటేనే ఎవరైతే పళ్ళ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి నువ్వు ఎంతో ఉపయోగం. చూడు, మా ఓనర్స్ నిన్నే ఎప్పుడూ వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆమెకి ఎప్పుడు పంట నొప్పి అని బాధపడుతూ ఉండేది. ఎప్పుడైతే నిన్ను వాడడం స్టార్ట్ చేసిందో అప్పుడు ఆమె పంట నొప్పి తగ్గింది, తెలుసా? అప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి నిన్నే తెచ్చుకుంటుంది, తెలుసా నీకు? అప్పటి నుంచి ఆమె పన్ను నొప్పి కూడా తగ్గిపోయింది. అవునా? అవును. డాబర్ హనీ, నువ్వేమంటావు డాబర్ రెడ్ పేస్ట్ గురించి? నేనేమంటా, అది నిజమే. డాబర్ రెడ్ పేస్ట్ మా ఓనర్స్ కూడా వాడుతున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో వాడుతున్నారు నాతో పాటు తెచ్చుకుని. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఏమంటే తనకి పంట నుండి రక్తం కారుతున్నప్పుడు, అలాగే పంట నొప్పి వచ్చినప్పుడు తను ఎప్పుడూ అది యూస్ చేస్తూ ఉండేది. దానివల్ల అది రక్తం కారడం, పంట నొప్పి మొత్తం తగ్గిపోయింది. నీకు తెలుసా? మరెందుకు డాబర్ రెడ్ పేస్ట్ నువ్వు అలా ఆలోచిస్తున్నావు? సారీ ఫ్రెండ్స్, నేను అలాగే అనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాకు తెలియదు. అందుకేనా చాలామంది పెద్దవాళ్ళు తమ పిల్లల కోసం నన్ను ఆఫర్ చేస్తారు. కానీ నేను ఎందుకు ఇలా నెగిటివ్గా ఆలోచించాను? ఎప్పుడు చూసినా డాబర్ హనీ ఖాళీ అయిపోతుంది, నన్ను ఖాళీ చేయట్లేదు. అందుకే పిల్లలు నన్ను ఇష్టపడరేమో అనుకున్నాను. అందుకని నేను అలా ఫీల్ అవుతున్నాను. నో డాబర్ రెడ్ పేస్ట్, నువ్వు అలా అనుకోకు. ఎందుకంటే అది హనీ కదా, అందుకే పిల్లలు పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు తింటూ ఉంటారు. కానీ నువ్వు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే బ్రష్ చేస్తారు, అందువల్ల నువ్వేం బాధపడకు, ఓకేనా? నో, నేను ఇప్పుడేం ఫీల్ అవ్వట్లేదు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. నా వల్ల ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, నా బాధంతా మీరు పోగొట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే డాబర్ రెడ్ పేస్ట్, మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం. బాయ్ హనీ, బాయ్ బాయ్.